హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ పేర్చకుండా చక్కగా పొడిపొడిలాడుతా. అయితే బంగాళదుంపలను అయితే తొక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మీడియం సైజులో పెట్టుకొని ఉడకనిద్దామండి. దీంట్లో నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి. ఓకే అండి, బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి చూసారండి. ఇలా సరిపోతుంది, మరీ మెత్తగా అయితే మనకి బాగోదు. దీన్ని మనం వాటర్ అంతా తీసేసుకొని, ఓకే అండి, బంగాళదుంపలు అయితే నేను కొంచెం గాలికి కొంచెం ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం వాటర్ లాగా ఉంటే కొంచెం నూనె ఎక్కువ లాగేస్తుంది కాబట్టి నేను ఇలా చేశానండి. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుందామండి. మనం ఒక అర స్పూన్ ఏమో కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, నేను బంగాళదుంపలను కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు అన్నీ మిక్స్ చేసి ఇలాగా కలుపుకున్నానండి. ఓకేనండి, నేను బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఓకే, చూసారండి, మనకి నూనెలోను బంగాళదుంప ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. మంచి గోల్డ్ కలర్లో వచ్చినాయి. మనం తీసేసుకుందామండి. ఓకే అండి, మొత్తం నేను ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి బంగాళదుంప ముక్కల్ని. తర్వాత దీన్ని కొంచెం పోపు పెడదామండి టేస్ట్ కోసం. ఒక 3 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇదే బండిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఓకే అండి, తాలింపు అయితే ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలను కూడా వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోనూ నేను మళ్ళీ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కారం వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది కదండి, అందుకని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా సరిపోతుంది. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయిందండి. పప్పుచారులోకి, రసంలోకి, పప్పులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా, చాలా బాగా తింటారండి. మంచి క్రిస్పీగా, మెత్తగా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన బంగాళదుంప ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.